గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కి నెల రోజులకే తత్వం బోధపడిపోయిందట. నిన్న మొన్నటి దాకా మళ్ళీ బీజేపీలో చేరేదే లేదని కరాఖండిగా చెప్పి కొండ బద్దలు కొట్టిన రాజా సింగ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరడానికి సిద్ధం అంటూ స్పష్టం చేశారు. బీజేపీ పెద్దలు పిలిస్తే మళ్ళీ పార్టీలో చేరుతాను అంటున్నారు. వేరే పార్టీలో చేరేది లేదని, తనకు వేరే పార్టీ అస్సలు సెట్ అవ్వదు అంటున్నారు రాజా సింగ్. తరచూ సంచలన వ్యాఖ్యలు, ఫలితంగా కేసులు, సొంత పార్టీపైనే అలకలు, పార్టీ నుంచి సస్పెన్షన్లు, ఇవన్నీ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ జీవితంలో చాలా కామన్. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికను రాజా సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. తనను అధ్యక్ష స్థానానికి పోటీ చేయనివ్వలేదని, పార్టీలో కొందరు పెద్ద నాయకులు పార్టీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కార్యకర్తల కష్టానికి విలువలేని పార్టీలో తాను ఉండను, మీకోదండం, మీ పార్టీకోదండం అంటూ బీజేపీకి రాజీనామా చేసేశారు రాజా సింగ్. తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. కొన్ని రోజుల తర్వాత బీజేపీ అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఆమోదించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పార్టీకి రాజీనామా చేసిన నెల రోజులకే రాజా సింగ్ కు తత్వం బోధపడినట్లుంది. రాజీనామాపై రాజా సింగ్ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. తాను ఇప్పటికీ కూడా బీజేపీ ఎమ్మెల్యేనే అని, తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బీజేపీ హైకమాండ్ కలిసే ప్రయత్నాల్లో ఉన్నా అని, అధిష్టానం తనను పిలిచి మాట్లాడుతుందనే నమ్మకం ఉందన్నారు. తాను వేరే పార్టీలో ఉండలేనని, బీజేపీ తన ఇల్లు లాంటిదని రాజా సింగ్ రా అని హైకమాండ్ పెద్దలు చెబితే వెంటనే బీజేపీలోకి వెళ్లిపోతా అన్నారు. ఒక లేఖ అయితే నేను కేంద్రంకి రాసినాను. ఈ పార్లమెంట్ తర్వాత ఎట్లయినా నాకు కేంద్ర మా పెద్దలు ఢిల్లీ పిలిచి ఈ ప్రాబ్లమ్ని ఎందుకు బీజేపీ ఏడిచినవైంది వాళ్ళు మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేస్తారని నాకు నమ్మకం అయితే ఉన్నది. నుంచి ఇవాళ లేకపోతే రేపు పిలుపు వచ్చిన తర్వాత నిజమైంది అది చెప్పిన తర్వాతనే కేంద్రం ఒకవేళ మీరు చెప్పినా మేము సర్వే చేయించినాము, ఐబీ రిపోర్ట్ తెప్పించుకున్నాము, చూద్దాం తర్వాత ఫస్ట్ అయితే మేము బీజేపీ రండి, ఒకవేళ మిస్ కాల్ ఇస్తే ఇమీడియట్గా వెళ్ళిపోతాం. వేరే పార్టీలో వెళ్ళలేము, 100% ఇట్లానే ఉండం, లేకపోతే బీజేపీలో చేరుతాం. రెండు ఆప్షన్, వేరే ఆప్షనే లేదు. రామచంద్రరావుతో గ్యాప్ పై కూడా రాజా సింగ్ స్పందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా కలిసి పనిచేయక తప్పదని, తిరిగి బీజేపీలోకి వచ్చాక పార్టీ అధ్యక్షుడితో కలిసి పనిచేస్తానని చెప్పారు రాజా సింగ్. కానీ రామచంద్రరావు అన్న గారికి ఇచ్చినారు. ఓకే, ఆయన ఒక మంచి ఫైటర్ కానీ ఆయన ట్రై చేస్తుండు, ఆయన మంచి ఫైటర్ కావాలని మేము కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎవరైనా ఉండని, ఒకవేళ రేపు నేను మళ్ళీ ఒకసారి బీజేపీలో వచ్చిన తర్వాత రామచంద్రరావు గారు ఎంబడే పనిచేయాలి. తాను ఎప్పటికీ బీజేపీ సిద్ధాంతాలపైనే నడుస్తానని, ప్రస్తుతానికి బయట నుంచే బీజేపీకి సపోర్ట్ చేస్తానంటూ రాజా సింగ్ తిరిగి పార్టీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఢిల్లీ కమలం పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.